3 దశాబ్దాల క్రితం నిర్మించిన రామాలయం నేటికి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసే నాదుడు కనుచూపు మేర కానరావడం లేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న వేళ అక్కడి ప్రజలంతా రాముల వారికి పూజలు చేయలేకపోయామన్న బాధతో కుమిలిపోయారు. తమ కాకినాడ రూరల్ మండలం తోరింగి గ్రామం పగడాలపేట రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం స్థానిక ప్రజలు చేస్తున్న ప్రయత్నం ఫలించింది. ఇటీవల ఆ ప్రాంతంలో వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి వెళ్లిన హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, సానా సతీష్ బాబు చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులకు స్థానిక ప్రజలు, మహిళలు ఆలయాన్ని చూపించి తమ ఆలయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని కోరారు. దాంతో సమస్యను తలాటం హరీష్, సానా సతీష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చారు. ఆలయంలో బోరు ఏర్పాటుకు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, స్థానిక ప్రజలు, మహిళలు పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. సానా సతీష్ గారు వాళ్ళిద్దరికి చాలా కృతజ్ఞతలు. ఈ 30 సంవత్సరాలు బట్టి ఈ గుడి ఏది అవకుండా అలాగా మామూలుగా ఓన్లీ బొమ్మలు పెట్టుకుండి అలాగా దీపారాధన చేసుకుంటున్నాము ఇంతవరకేనండి. ఇప్పుడు వాటికి బొమ్మలు పెట్టి మాకు కళ్యాణం జరిపించి అన్ని చేస్తారన్నారండి సతీష్ గారు, శ్యామ సతీష్ గారు, హరీష్ గారు. వాళ్ళు ముందుకు వచ్చి అన్ని స్తోమత లేదు. మాకు స్తోమత లేకపోతే ఇప్పుడు హరీష్ గారు, సానా సతీష్ గారు వచ్చండి. ఎదరున్నా మేము వెనకాలంటే మేము ఎదరు నడిపిస్తాము. ఈ గుడికి సంబంధించిన అన్ని మేము కట్టి చేసి పెట్టి కళ్యాణం చేసి మీకు ఇచ్చేస్తామని ఎదరొచ్చి భగవంతుడు పంపించినట్టు వాళ్ళు మాకు ఇదివ్వరండి. ఇప్పుడు ఈ ఊర్లో రాముడు వాళ్ళు నిలుస్తాడని ఇప్పుడు కూడా మేము ఇది పెడతామండి. రాముడు ఇచ్చి పంపించారని మేము అనుకుంటున్నామండి. దాన్ని ఆ భగవంతుడికి వాళ్ళకి కూడా మా కుటుంబం చెప్తే ఇచ్చేస్తామండి. మేము వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటామండి. దేవాలయం అంటే మాకు మా అగ్నికోట స్థితిలో రాముడు అంటే ఎంత ఇదో దాన్ని ఇంకా ఎక్కువ ఇచ్చేస్తామని మేము కూడా సపోర్ట్ చేస్తామండి. వాళ్ళు కూడా ఎప్పుడైనా ఏదోనని మేము అందరూ తెలియజేస్తున్నాం.